హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ముందు వ్లాగ్ చూడండి, దాని తర్వాతనే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మొత్తం చూడకుండానే మీరు సబ్స్క్రైబ్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేసినట్లయితే మీకు కూడా, నన్నే కాదు ఎవరినైనా సరే ఎంకరేజ్ చేయడం అంటే అదొక విద్య, అదొక కళ కదండి. అది అందరికీ ఎంకరేజ్ చేసినట్లయితే మీకు అందరి ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి కదా. ఆశీర్వాదాలు అంటే ఖాతా అండి. ఆ ఖాతాని ఎవరైనా సరే మనము స్వీకరించినప్పుడు అది ఆపదలు, అనేక రకాల ఆపదల నుండి కూడా మనకు ఆశీర్వాదాల ఖాతా రక్షిస్తుంది అని మాకు మెడిటేషన్ క్లాసెస్లో చెప్తూ ఉంటారండి. ఇదైతే ఖర్చుతో లేని పని కదా. ఖర్చు లేని పని, మరి ఆశీర్వాదాల ఖాతా కూడా యాడ్ అవుతుంది. ఇక్కడైతే నేను దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. దొండకాయకి పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఆయిల్లో వేసి వేపుకున్నాను. గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత ఈ దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. ఈరోజైతే దొండకాయ ఫ్రై పుదీనా చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే సిమ్లో పెట్టేస్తే అది ఉడుకుతూ ఉంటుంది. మిగతా ఇటు పక్క రైస్ కుక్కర్ పెట్టానండి. రైస్ కూడా రెడీ అయిపోతుంది. అలాగే కొద్దిగా ఉప్పు, పసుపు వేసి సిమ్లో పెట్టి మూత పెట్టేసామనుకోండి, త్వరగా ఫ్రై అయిపోతుంది. దీన్నైతే దొండకాయ అయితే మూత పెట్టడం సగం ఉడికిన తర్వాత మూత తీసేయాలండి, లేదంటే ఎక్కువ నీళ్ళు వచ్చేస్తాయి దీంట్లో. అదిగోండి ముందే ఉప్పు వేసేస్తున్నాను. ఇవాళ కొంచెం గట్టిగా ఉన్నట్టున్నాయి కాయలు, అందుకని అలాగ వేసేసాను. త్వరగా సాఫ్ట్ అవుతుంది. ఉప్పులో మంచి గుణాలు కూడా ఉన్నాయి కదండి. అది ఎలాంటి గట్టితనంగా ఉండేదాన్నైనా సాఫ్ట్ చేసేస్తుంది, త్వరగా ఇమిడిపోతుందండి. అలాగే మనలో కూడా అందరిలో ఇమిడిపోయే గుణం ఉండాలండి. ఉప్పు లేనిదే ఏ కూరలైనా టేస్ట్ ఉండవు కదా, రుచి తెలియదు. ఉప్పుకుండే విశేషతను బట్టి మనం కూడా ఒక్కొక్క వస్తువుని, ఒక్కొక్క పదార్థాన్ని చూసి మనం ఎన్నో నేర్చుకోవాలండి. ప్రకృతిలో మనకి ఎన్నో నేర్పించే గుణాలు ఉన్నాయి. ఇక్కడైతే నేను కారం దోశ ఒకటి వేసానండి. అలాగే ఆనియన్ దోశ వేస్తున్నాను. ఈరోజు టిఫిన్లోకి ఆనియన్ దోశలు ఫేవరెట్ అండి మా ఇంట్లో. కారం దోశ అదిగోండి, కారం దోశ ఒకటి వేసాను, పలసగా వచ్చిందండి కారం దోశ. దాని తర్వాత ఆనియన్ దోశలు 2 వేసానండి. ఇష్టంగా తింటారు కాబట్టి వేసి పెడుతూ ఉంటాను. అందరికీ కూడా ఇష్టమైన ఆహారం అంటే ఎవరు ఇష్టంగా తినరండి. ఇష్టమైన ఆహారాన్ని ఇష్టంగా తిన్నట్టే మంచి గుణాలని కూడా ఇష్టంగా మన జీవితంలోకి ఆహ్వానం చేయాలండి. ఈ ఆనియన్స్ త్వరగా ఉడికినాయి కానీ అలాగా అంటుకోలేదండి, అందుకని తీసి అందులో వేస్తున్నాను. కొన్నిసార్లు పిండి మందంగా వేసామంటే దోశ అంటుకుంటుంది. నేనైతే పలసగా వేసాను కాబట్టి ఆ ఆనియన్స్ కూడా కొంచెం విడిపోయినట్టు అయినాయి, కొంచెం అంటుకొని ఉన్నాయి. ఇంకొక దోశ వేసేస్తే సరిపోతుందండి, ఒకరికి టిఫిన్ రెడీ అయిపోయినట్లు. నేనైతే వితౌట్ ఆనియన్ కదండి, మీకు తెలుసు కదా, నేను ఉల్లి వెల్లుల్లి తినను. అలాగ గడిచిపోతున్నాయండి రోజులు. అవి కానీ తినే వాళ్ళకి తినని వాళ్ళకి తేడా ఏంటంటే క్రోధావేశాలు ఎక్కువ వస్తూ ఉంటాయండి. అంటే తినే వాళ్ళని తప్పు పట్టడం కాదు, అందరూ తింటారండి. కానీ ఏ కొద్ది మందో నియమాలు పాలన చేస్తూ ఉంటారు కదా. అంటే వాళ్ళకి నచ్చింది చేయడం అనేది వాళ్ళ ఒపీనియన్ కదండి, వాళ్ళ సొంత అది. మనం ఎవరిని ఇబ్బంది పెట్టడం అనేది లక్ష్యం కాదు కదా. అదిగోండి ఆనియన్స్ అలాగ వేసి ప్రెస్ చేసేసామంటే అంటుకునేస్తాయి. ఈసారి కొంచెం మందంగా వేసాను దోశ, ఆనియన్స్ అంటే విడిపోతున్నాయి అనేసి. మీరందరూ ఏం చేస్తున్నారండి? టిఫిన్ అయితే నేను దోశ, కారము, చట్నీ అండి. ఉల్లి కారం చేశాను. నేనైతే సపరేట్గా టమోటాలు వేసి కొద్దిగా మిక్సీకి పట్టేసిన తర్వాత ఎండుమిర్చి, టమోటాలు, ఉప్పు, జీలకర్ర మిక్సీ పట్టేసిన తర్వాత కొంచెం సపరేట్ చేసేసుకొని దాంట్లో ఆనియన్స్ వేస్తానండి. కొన్ని తెలివిగా చేసుకుంటేనే అందరము రుచిగా తినగలుగుతాము. ఇదిగోండి దొండకాయ ఫ్రై అయిపోయింది. కొంచెం ముద్దగా చేశానండి, ఇవాళ రోటీలో కూడా పనికొస్తుందని. నైట్ రోటీకి ఇలా చేసుకొని తిన్నామనుకోండి బాగా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇందులో కారము, వేరుశనగకాయల పొడి, కొద్దిగా సాల్ట్ వేసానండి లాస్ట్లో, చాలకుండా వస్తుందేమో అని. ఇదిగోండి టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ అండి.
ఇంకైతే పుదీనా పచ్చడికి శనక్కాయ పప్పులు చూస్తే శనక్కాయ పప్పులు లేవండి, అయిపోయినాయి. అందుకని అవి వేపు పెట్టుకుంటున్నానండి. శనక్కాయ పప్పులు స్టాక్ ఉంటేనే మనకు గబుక్కని చట్నీలకి వాటికి చేసుకోవాలంటే ఈజీగా అవుతుంది. ఇదిగోండి శనక్కాయ పప్పులు ఒక 1/2 కిలో దాకా వేపు పెట్టానండి. కొంచెం జాగ్రత్త, నాకు చేతులు షివరింగ్ ఉన్నాయండి. ఒక్కొక్కసారి అలాగ వదిలేను అనుకోండి, కొంచెం అజాగ్రత్తగా ఉన్నానంటే అన్నీ కింద పడిపోతూ ఉంటాయి పప్పులు. ఏదైనా సరే కొంచెం ఎడం చెయ్యి ఎక్కువ షివరింగ్ అండి, దానివల్ల జాగ్రత్తగా ఉంటాను. పాలు వంపేటప్పుడు ఇలా పప్పులు అవన్నీ పప్పు దినుసులు స్టవ్ దగ్గర ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి అలాగ ఒలికిపోతూ కూడా ఉంటాయి. అజాగ్రత్తగా ఉన్నానంటే ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం కదా, ఆ కారణంగా ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. అదంతా ఆడవాళ్ళకి సహజమే కదండి. నా జుట్టు చూడండి, మొత్తం కట్ చేసి పడేశారు మా వారు చెప్పాను కదా, ఆ జుట్టు అల్లితే ఈ విధంగా వస్తుందండి జడ. కాకపోతే జడ వేసుకుంటే బాగా వెనకల మెడ దగ్గర లాగేస్తూ ఉన్నట్టుంది నర్వ్స్, అందుకని జడ వేసుకోను. ఇదిగోండి కొద్దిగా రైస్ చేశాను కదా, అందులో నుంచి కొద్దిగా రైస్ తీసేసి రాగి ముద్ద చేస్తున్నానండి మా వారికి. రాగి ముద్ద, పుదీనా పచ్చడి, అలాగే దొండకాయ ఫ్రై అండి. ఇవాళ పెరుగు రసం ఉన్నాయి. ఇంకా ఈరోజుకి ఇదేనండి వంటలు. మీరేం చేశారు? మీరేం వంటలు చేస్తున్నారు? మీరేం కూరలు చేస్తున్నారు? నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లైవ్లో వచ్చే వాళ్ళందరికీ కూడా అమ్మ ఏం చేస్తుంది అని అడుగుతూ ఉంటారు కదా, అమ్మ మీరేం కూరలు చేశారని అడుగుతూ ఉంటారు కదా. అలాగ మాట్లాడుతూ ఉంటే మీ అందరితో నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. లైవ్ టైం ఆపేద్దాం, హెల్త్ బాగలేదు లైవ్ ఆపేద్దాం అనుకున్నా కానీ ఆపలేకపోతున్నాను. అలాగే లైవ్లో ఉండే ఫ్రెండ్స్ కూడా వ్లాగ్స్ చూసి నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వయసులో మీకు అవసరమా అనేవాళ్ళు ఉన్నారు, ఈ వయసులో చేయండి అమ్మా అని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. రకరకాల వ్యక్తులు, రకరకాల మనస్తత్వాలు, రకరకాల సంస్కారాలు కదండి. తప్పదు, అందరినీ నిభాయించాల్సిందే, అందరితో కలుసుకొని పోతూ ఉండాల్సిందే. కాకపోతే కొన్ని సందర్భాల్లో మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనమే సైలెంట్గా అయిపోవడం మంచిది కదా. అది ప్రకృతి మరి అన్ని వ్యక్తులు నేర్పించే గుణపాఠాలండి. అవి అందరము నేర్చుకోవాల్సిందే, ఒక్కరని కాదు. ఇదిగోండి పుదీనా కొంచెం ఫ్రెష్ చేసి అంటే కడిగి తీసుకొని వచ్చి పెట్టాను. కడిగేసి బాగా ఆకు తీసేసి పెట్టుకున్నాం అనుకోండి, పచ్చడికి ఈజీగా అయిపోతుంది. రాగి ముద్దకి కుక్కర్లో పెట్టేస్తానండి. ఒక 4-5 వేట్లు పోయింది అనుకోండి, రాగి పిండి వేసేసామంటే కొద్దిగా ఉడకనించి ముద్ద చేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. కొద్దిగానే చేస్తున్నానండి మా వారికి అయ్యేట్లుగా. అవును తింటాను, నేను కూడా రాగి ముద్ద తింటాను, కానీ ఈరోజు ఎందుకో తినబుద్ధి కాలేదు. రైస్ ఎలాగుంది కదా అనేసి కొద్దిగా మా వారికి అయ్యేట్టుగా చేస్తున్నాను. ఇంక మీరేం కూరలు చేశారండి చెప్పండి. ఇదిగోండి శనక్కాయ పప్పులు ఇంకా అయిపోవచ్చేసినాయి, ఏగినయ్యి తీసి పక్కన పెట్టేసి ఇంకా పుదీనా వేపుకొని పచ్చడి చేసేసుకోవడమేనండి. ప్రతిరోజు కూడా వంట చేయకుండా జరగని రోజు ఏదైనా ఉందండి? ఒక్క పూట మరీ ఆరోగ్యం బాగలేదంటే ఒక్క పూట తెప్పించుకొని తిన్నామనుకోండి, మనకే తినబుద్ధి కాదు. వంట చేసే వాళ్ళకే ఈరోజు నాకు రెస్ట్ కావాలి అని చెప్పి తెప్పించుకుంటాము, కానీ అది కూడా మనకు తినబుద్ధి కాదు. ఎందుకంటే మన ఇంట్లో మన రుచులు వేరు కదా, మనం ఆరోగ్యంగా చేసుకుంటాము. బయట వాళ్ళు హోటల్లో వాళ్ళు ఎలాగ పడితే అలాగా హడావిడిగా చేసేస్తూ ఉంటారు. మాకు మెడిటేషన్లో ఒక పాయింట్ చెప్తారండి, అదేంటి అంటే బయట హోటల్లో వాళ్ళు సేల్ అవ్వాలి, ధనం రావాలి అని ఆ ఆలోచనతో వంటలు చేస్తారంట. మరి నా ఇంట్లో వాళ్ళు అందరూ కడుపు నిండా తినాలి, మంచిగా ఉండాలి, మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలి అని ఆలోచిస్తూ వంట చేస్తారంట. కాబట్టి ఇది కొంచెం తిన్నా కడుపు నిండిపోతుంది ఇంట్లో భోజనం. మరి బయట భోజనం ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ధనార్జనతో ఆలోచనతో చేస్తారు. ఇక్కడ మనోళ్ళు కడుపు నింపడానికి చేస్తారు. అదండి ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకు తేడా. అర్థమవుతోందా? మీకందరికీ కూడా అన్నీ తెలిసి ఉండొచ్చు, కానీ నేనైతే నిరంతర విద్యార్థినండి. ఎలాగంటారా, ప్రతి ఒక్కరిలో నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకుంటూ ఉంటాను. కొన్ని విశేషతలు కూడా నాకు కూడా కావాలి అనిపిస్తుంది. ఎదుటి వాళ్ళ శిక్షణలు కూడా కొద్దిసేపు బాధపడినా
ఇది నా ఉన్నతి కొరకే కదా అనుకునే ఆలోచన నాలో వచ్చేస్తుందండి. మనకి పాఠాలు నేర్పించే వాళ్ళు అడుగడుగునా ఉంటారండి. వ్యక్తులు కావచ్చు, ప్రకృతి కావచ్చు, మన ఆరోగ్యం కావచ్చు, అడుగడుగునా మనకు గుణపాఠాలు నేర్పించేటివే కదండి. మనకు వద్దనుకున్నట్టు వదిలేయాలి, కావాలనుకున్నటివి తీసుకొని జీవితంలో ఆచరించాలి. ఇక్కడైతే నేను పుదీనా పచ్చడికి పచ్చిమిర్చి వేపుతున్నానండి. పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకోవాలండి, లేదా కట్ చేసుకోవాలి. లేదంటే ఆయిల్లో వేసామనుకోండి ఎగిరి మన నెత్తి మీదే పడతాయి. అదొక చిన్న ట్రిక్, మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు. మా అన్న, నన్ను పెంచిన అన్న కాడ దగ్గర అలా చిదిమి మళ్ళీ వేసేవాళ్ళండి. ఆ అన్న మాకు అమ్మ నాన్న లేరు. అమ్మ ఉండేవాళ్ళు కానీ వేరే దగ్గర ఉండేవాళ్ళు అమ్మ. అన్న దగ్గరే పెరిగానండి నేను, మా అక్క అన్న దగ్గరే పెరిగాము. అన్నయ్య వంట చేసి పెట్టేవాళ్ళు తనకు మ్యారేజ్ కాకముందుగా. మేము స్కూల్కి వెళ్ళి వచ్చే లోపల వంట చేసి పెట్టేసి మాకిద్దరికి జాగ్రత్తలు చెప్పేసి డ్యూటీకి వెళ్ళి వచ్చేవారు. అవన్నీ ఆ రోజులన్నీ గుర్తొస్తే ఎలా నడుపుకొని వచ్చామా ఆ జీవితాన్ని అని అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి బాధ్యతలు సమస్యలతోనే ఉన్నామండి మేము. కాకపోతే ఇప్పుడు ఈ స్టేజీకి అనారోగ్య సమస్యలు ఎక్కువైపోతున్నాయి. అది అందరికీ సహజమే కదా, తప్పదు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక అనారోగ్యం అనేది ఉండనే ఉంది. కాకపోతే వాటి గురించి మనం ఆలోచిస్తూ మనం విలువైన టయాన్ని పోగొట్టుకోలేం కదా. ఏది నేర్చుకోవాలో, ఎవరికి ఏం చెయ్యాలో, ఏ గుణపాఠాన్ని ఎలా తీసుకోవాలో, ఏ సమస్యని ఎలా ఎదుర్కోవాలో, ఈ ఆలోచనలన్నీ కూడా మనల్ని ఇంచుమించుగా ప్రతిరోజు వెంటాడుతూనే ఉంటాయి కదండి. కాకపోతే మనం ఏం చేస్తున్నాము, ఎదుటి వాళ్ళని బాధిస్తున్నామా, ఎదుటి వాళ్ళని సంతోషపెడుతున్నామా అనేది మనం చూసుకోవాలి. ఒకవేళ ఎదుటి వాళ్ళని బాధించామనుకోండి అది మనకు దుఃఖభరితమైపోతుందండి. అల్పకాల సంతోషం అయితే మనలో ఉండొచ్చు ఎదుటి వాళ్ళకి బాధను మిగిల్చినప్పుడు, కానీ సదాకాలానికి అది మనల్ని వెంటాడుతూనే ఉంటుందండి. ఇది అవునంటారా కాదంటారా? ఒకవేళ మనం ఏదైనా తప్పు చేసినా సరే ఎదుటి వాళ్ళని మనసు నుంచి క్షమాపణ అడిగాము అంటే ఆ బరువు చాలా వరకు తొలగిపోతుందండి. చాలా అంటే చాలా వరకు. మిగిలింది భగవంతుడికి అప్పగించేసి మనం రిలాక్స్ అయిపోవచ్చు. ఇది ప్రాక్టికల్గా నేను చేసే దినచర్యలో భాగంలాగా అయిపోయింది. అంటే నేనేం దేవుడు దేవత కాదు, నా వలన కూడా కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. వాటిని మనసు నుంచి, నా వలన ఏదైనా తప్పు జరుగుంటే మనసు నుంచి ఎదుటి వాళ్ళకి క్షమాపణ చెప్పేయడము. భలే స్థూలంగా చెప్పలేకపోవచ్చు, సూక్ష్మంగా కూడా చెప్పేసామనుకోండి వాళ్ళది ఎలా ఉన్నా కానీ వాళ్ళ ఫీలింగ్స్ మనం ముందు బరువు తగ్గించుకున్న వాళ్ళం అవుతామండి. ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరము చేయాల్సిందే. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గుణపాఠం జీవితంలో వస్తూనే ఉంటుంది. ఆ గుణపాఠాలని, ఆ పరీక్షల్ని ఎదుర్కొంటూ మనం దాటుకొని వెళ్ళిపోతూ ఉండాలి. ఇదిగోండి నేను పుదీనా పచ్చడికి నేను వాడిన పదార్థాలు ఇవి: జీలకర్ర, కొద్దిగా ధనియాలు, పచ్చిమిర్చి, ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పు, శనక్కాయ పప్పులు, చింతపండు, పుదీనా. ఇదిగోండి ఈ గ్రీన్ కలర్లో వేపుకోవాలండి, మరీ మాడి చేయకూడదు. అలాగ వేపుకొని మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి సూపర్ టేస్టీ పచ్చడి, రాగి ముద్ద. నచ్చితే ఒక లైక్